సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. క్షీణదశలో ఉన్న హిందూ ధర్మానికి జీవం పోసి దశ దిశ స్పష్టత కలిగించిన మహనీయుడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావించే శంకరాచార్యులు. వీరిని ఆదిశంకరాచార్యులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలుచుకుంటాము. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా వెలువడిన సచ్చిదానందములు వేదములు. అలాంటి వేదాలకు వక్రభాష్యం చెప్పి హిందూ ధర్మమును శుష్కింపజేసే సమయంలో ఆనాటి పరిస్థితులను సరిదిద్దడానికి శివాంశగా కాలడిలో ఆర్యాంబ గర్భమున ఉత్తరాయణ పుణ్యకాలము వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరాచార్యులు అవతరించారు. 3వ ఏటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు 5 ఏళ్ల ప్రాయంలో ఉపనయనం జరిగినది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా భిక్ష కొరకు వెళ్లిన శంకరులకు ఇవ్వడానికి ఏమీ లేని ఒక పేద ఇల్లాలు ఒక ఉసిరికాయను ఇచ్చినది. ఆమె స్థితిని చూసిన శంకరులు లక్ష్మీదేవిని స్తోత్ర రూపంలో ప్రార్థన చేశారు. ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రం. ఆయన ప్రార్థనతో లక్ష్మీదేవి బంగారు ఉసిరికలను కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టింది. సన్యాసం తీసుకోవాలనే కోరికతో తన తల్లి వద్దకు వెళ్లి అనుమతి అడిగారు శంకరులు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరాచార్యులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి పట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో తన మనోభీష్టం నెరవేరదేమో అన్న ఆవేదనతో కనీసం ఈ చివరి క్షణాలలో అయినా సన్యసించేందుకు అంగీకరించమని తల్లిని కోరారు. అప్పుడు ఆమె అంగీకరించింది. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకర్లను వదిలివేసింది. ఆ తరువాత గురువు కొరకు అన్వేషణలో ఉత్తర భారత యాత్ర చేయుటకు వెళ్తూ ప్రాతకాలం, రాత్రి, సంధ్యా సమయాలలో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు గాని లేనప్పుడు గాని ఏ క్షణంలోనైనా నువ్వు తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని తన తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంగీకారంతో శంకర్లు గురువు కొరకు అన్వేషిస్తూ నర్మదా నది వద్దకు వెళ్లారు. ఆ నదీ తీరాన గోవింద భగవత్పాదులు ఉండే గుహ కనిపించింది. వ్యాస మహర్షి కుమారులు శుక మహర్షి, ఆయన శిష్యులు గౌడపాదులు. గౌడపాదుల శిష్యుడే గోవింద భగవత్పాదులు. ఆయనకు శంకర్లు నమస్కార స్తోత్రం చేయగా వారు ఎవరు నువ్వు అని అడిగారు. అందుకు శంకర్లు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు. నేను ఆకాశాన్ని కాను, భూమిని కాను, నీటిని కాను, అగ్నిని కాను, ఎటువంటి గుణాలు లేనివాడను, ఎటువంటి ఇంద్రియాలు వేరే చిత్తంగానే లేనివాడను, నేను శివుడను. ఇలాంటి అద్వైత భావాన్ని విన్న గోవింద భగవత్పాదులు సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ అన్నారు. అంటే భువికి దిగి వచ్చిన సాక్షాత్ పరమేశ్వరుడే ఈ శంకరాచార్యులు అని అర్థం. శంకర్లు మొట్టమొదటగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. ఆ విధంగా గురువులకు పాదపూజ చేసే సంప్రదాయం పరంపరగా వస్తోంది. గురుసేవతోని జ్ఞానార్జన అని ప్రపంచానికి వెల్లడి చేశారు శంకర్లు. గోవిందపాదులు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహాకావ్యాలుగా బోధించారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు గారి ఆజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయటకు వారణాసి వచ్చి 16 ఏండ్ల వయసుకే ఆ రచనను పూర్తి చేశారు. బ్రహ్మసూత్రాలతో పాటు ఉపనిషత్తులకు, భగవద్గీతకు, విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రాశారు. దుష్టాచారాలను నశింపజేయుటకు, సనాతన ధర్మ పరిరక్షణకు సాక్షాత్ పరమశివుడే
శంకరాచార్యుల రూపంలో జన్మించాడు అని అంటారు. దేశంలో వివిధ మతాల వాదం ప్రబలమవుతున్న వేళ శంకరాచార్యులు మానవునికి అద్వైతం ఒక్కటే జీవన మార్గమని చాటారు. 72 మతాల వారితో మేధో పోరాటాల గెలిచి కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠాన్ని అధిష్ఠించి జగద్గురువు అయినారు. సామాన్యులకు కూడా వేదసారం తెలిపేలా బోధలు చేశారు. ఆత్మ పరమాత్మ ఒక్కటే, వేరు కాదు అనే జ్ఞానమే అద్వైతం. అటువంటి అద్వైత ప్రచారం కోసం 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించారు. అవే శృంగేరి పీఠం, ద్వారకా పీఠం, పూరీ పీఠం, కంచి పీఠం. ఈ 4 పీఠాలు 4 వేద సాంప్రదాయాలను అనుసరించి ఏర్పడినవి. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్న భిన్నత్వాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు, అలా హిందూ ధర్మ రక్షణ జరిగేందుకు 4 దిక్కుల ఈ 4 పీఠాలు దీపస్తంభాలుగా ఉండాలని వీటిని నెలకొల్పారు. శంకర్లు రచించిన భాష్యాలు ఆయనను అనుసరించిన వారికి, విభేదించిన వారికి కూడా మౌలిక గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. శంకర్లు రాసిన గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి రచనలు నేటికి హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమవుతున్నాయి. వీటితో కలుపుకుని 108 గ్రంథాలను రచించారు. శంకరుల జీవిత గాథ శంకర విజయం పేరిట పిలువబడుతుంది. గురు పరంపర అనే సిరీస్లో భాగంగా ఆదిశంకరాచార్యులను మననం చేసుకున్నాము. మరొక వీడియోలో మరొక మహనీయుని స్మరించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శుభ